అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట. ఇప్పుడు నేను చూస్తున్న దేవాలయం ఈ మధ్యనే కొత్తగా ప్రారంభించారండి సాగర్ నగర్లో. నాకు కూడా తెలియదు. మొన్న కృష్ణాష్టమి సందర్భంగా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈ యొక్క గుడిని అయితే మాత్రం నేను పూర్తిగా చూశాను. నాకైతే చాలా 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 బాగా నచ్చింది కాబట్టి మీకు షేర్ చేద్దామని ఈ యొక్క వీడియో తీయడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వినండి. కోరిన కోరికలన్నీ తీర్చే తల్లి శ్రీ మోగదారమ్మ మహాలక్ష్మి ఎక్కడ వెలిశారు, ఎలాగా వెలిశారంటే ఏనాటిదో ఈ చరిత్ర. ఆలయ నిర్మాణం మాత్రం ఈ మధ్యనే రూపుదిద్దుకుంది. విశాఖపట్నం బీచ్ రోడ్లో గొల్లల ఎండాడ మరియు ముసలమ్మపాలెం మన గ్రామ దేవతగా ఏనాడో వెలిసినటువంటి ఈ మోగదారమ్మ మహాలక్ష్మి అమ్మవారి గురించి మాట్లాడితే దుర్గాలమ్మ, నోకాలమ్మ ఆలయంలో ఉన్నవి. శిలల రూపంలో కొలిచిన భక్తులందరికీ కొంగు బంగారమై కోరిన కోరికలు భక్తులకు తీర్చే ఇక్కడ అమ్మవార్లకు ఎండ నీడ కాంతి ఉండాలని ఉద్దేశంతో 10 అడుగులు దూరంలో ఈ మధ్య కాలంలోనే గుడి నిర్మాణం చేపట్టే జరిగింది. దేవాలయం ప్రాంతం అంతా సాక్షాత్తు గజరాజులే మోస్తున్నారని అద్భుతంగా నిర్మాణం అయితే జరిగింది. మన హిందూ సాంప్రదాయ ప్రకారము నిర్మాణము జరుపుకున్నటువంటి అద్భుతమైన దేవాలయము. ఇక్కడ ప్రధానం స్తంభాలు, ఇక్కడ నదీ తీరాన గ్రహాలు కూడా చూడవచ్చును. ఆలయానికి కుడివైపున విష్ణుమూర్తి వారి క్రింద కాలి కింద కారుడు దర్శనమిస్తాయి. గుడి చుట్టూ ప్రదక్షిణంగా వెళ్తే దశ అవతారాలన్నీ కూడా దర్శనమిస్తాయి. గర్భాలయానికి ఆనుకొని 12 రాసులు అతి దేవతలుగా కూడా మనం చూడవచ్చు. అమ్మవారి విగ్రహానికి సూర్యకిరణాలు పడేలా ఏర్పాటు చేయడం వలన ప్రతిరోజు అమ్మవారికి సూర్యకిరణాలు అమ్మవారికి అభిషేకిస్తున్నారు. ఆ దర్శనము జరుగుతుంది. ఇంకా దుర్గాదేవి అమ్మవారి గురించి మాట్లాడితే వెనుక వైపు ఉన్న నవదుర్గాలు చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. అదే విధంగా సరస్వతి ఆలయంలో సప్త స్వరాలతో దర్శించుకొని సరస్వతి ఆశీస్సులు తీసుకొని ఇక ఎటు చూసినా దర్శనమిచ్చే కమలాలు గురించి మరో మాట ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అందుకే ఇక్కడ ఉన్న అమ్మవారిని శ్రీ మోగదారమ్మ మహాలక్ష్మి పద్మాలయం అని పిలుస్తూ అమ్మ ఆశీర్వచనకు పాత్రులు అవుతున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత ఈ దేవాలయం గురించి కామెంట్ బాక్స్ లో ఒక కామెంట్ రాయండి. నేనైతే చాలా చాలా బాగుంది. నాకు నా యూట్యూబ్ ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరికీ ధన్యవాదములు.